పటాన్ చెరువు నుంచి ఓ జర్నలిస్ట్ వచ్చిండు. ఆయన మీద మొన్న కొంతమంది దాడి చేసిరట. సో ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. ఒక్క నిమిషం. సో సంతోష్ నాయక్ అని తను పటాన్ చెరువులో ఒక జర్నలిస్టు, తన మీద కొంతమంది ఈయన డబ్బులు వసూలు చేసినని దాడి చేశారు. సో నేను నా వర్షన్ చెప్పుకోవాలి, చాలా అన్యాయం, నన్ను అనవసరంగా కొట్టిరు, అధికారులు అక్కడికి పిలిపించి ఏదో విషయం చెప్తామని చెప్పి అక్కడ నన్ను కట్టేసి కొట్టిరని చెప్తున్నాడు. సో ఆ వీడియో ఇది, మనం మొన్న కూడా దీన్ని ప్లే చేసినాము. అంతా సిక్కులు రావడం సార్, సిక్కులు వాళ్ళంతా. ఎవరు వీళ్ళంతా? చుట్టూన్న వాళ్ళంతా ఎవరు? వాళ్ళు అంటే కిరాయి రౌడీలు, సిక్కులు వాళ్ళు సార్. వాళ్ళు లోకల్ వాళ్ళు కదా? లోకల్ వాళ్ళు, కొందరు లోకల్ వాళ్ళు, మిగతా అంతా ఇదంతా సిక్కులు వాళ్ళు సార్. అంతా మాస్క్లలో ఉన్నారు. ఇవన్నీ మీకు ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. ఇది మ్యాటర్ సార్, ముఖ్యంగా వచ్చింది దీనికోసం సార్. 100 గజాలు నాకు అపార్ట్మెంట్ కట్టుకుండు, నాకు 1.5 అపార్ట్మెంట్ ఇంటికి వస్తే ఆ డెవలప్మెంట్ 100 గజాలకు మళ్ళీ సగం ఫ్లాట్ ఎక్కువ నా దగ్గర నుంచి 4 లక్షలు ఇచ్చి అది సగం ఫ్లాట్ కూడా 10 లక్షలు తీసుకున్నాను. అది సగం అబద్ధాలు మాట్లాడకు, నువ్వు ఒట్టి తిని చెప్తా. 4 లక్షలు సగం ఫ్లాట్ 10 లక్షలది ఫ్లాట్ నాకు, అది 40 లక్షల ఫ్లాట్ పోతుంటే నువ్వు 4 లక్షలు ఇచ్చినావా లేదా 20 లక్షలు జాగలా? 4 లక్షలు ఇచ్చినవా 20 లక్షలు ఇచ్చినవా? ఏం చేసినట్టు చెప్తా. అదొకటి. మొన్న ఏమన్నాడు తెలుసా? ఇది ఏంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరలో అన్ని కులగొట్టినావు మన కంప్లైంట్ ఇచ్చి. నువ్వు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి జర దూరం జరుగు, నాకు ఫోన్ చేసి ఊర్లో ఒక్క ఇల్లు ఉండదు. ఈయన అజీమన్ అన్న. ఈయనకు నేను 5 సంవత్సరాల కింద ప్లాట్ 100 గజాలు కొని మేము అందరం కలిసి అన్న, మేము ఒక 5-6 కలిసి 100 గజాలు కొని అన్న, ఆయనకు డెవలప్మెంట్ ఇచ్చినామన్న. ఈయనకు డెవలప్మెంట్ ఇచ్చినాము. ఆయన బిల్డర్, ఆయన డెవలప్మెంట్ ఇచ్చినాము. ఆయన డెవలప్మెంట్ ఇచ్చినాము. ఆయన ఉల్టా ఇప్పుడు అంతమంది, ఇప్పుడు 100 మందిలో ఎట్లా ఉంటుందన్నా? ఇప్పుడు వాళ్ళు దాడి చేసి అన్ని చేశారు కదా, వాళ్ళ ముందు ఏమైనా మాట్లాడితే మళ్ళీ ఇంకెక్కువ దాడి చేశారని చెప్పేసి ఏం మాట్లాడలే. డెవలప్మెంట్ ఇచ్చిందన్న. 5 సంవత్సరాల కింద కొన్న ప్లాట్ 100 గజాలు నేను డెవలప్మెంట్ ఆయనకి ఇచ్చిన. అది మీకు దాంట్లో పెట్టిన చూడండి అన్న. మళ్ళా డెవలప్మెంట్ ఇస్తే ఎవరైనా ల్యాండ్ ఓనర్ పైసలు ఇస్తారన్నా? నేను 4 లక్షలు ఇచ్చిన. ఎందుకంటే కొంచెం ఏమంటారు ఎస్ఎఫ్టీ కొంచెం ఎక్కువ వస్తుందని. ఇప్పుడేమో వాళ్ళందరి ముందు నన్ను బద్నాం చేసి ఆయన ఏదో నాకు ప్లాట్ ఇచ్చినట్టు బద్నాం చేస్తున్నా. ఇష్టం వచ్చినట్టు అంత మొత్తం సిక్కులు అన్న, కిరాయి రౌడీలతో నన్ను దాడి చేయాల్సిన అవసరం వచ్చిందన్న. మొత్తం ఫోటోలు చూడండి, ఫోటోలు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండద్దు, అన్ని కూలుతాయి. ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు 25,000 రూపాయలు లాగా 25,000 30,000 నాకు ఇంటికి ఇవ్వాలని. ఇలా మా ఎక్సైజ్ సర్పంచ్ కి కూడా ఈయన 30,000 ఇవ్వాలని ఇలా పొద్దుగా నుంచి టార్చర్ పెట్టిండు. ఫోటోలు అందరు ఊర్లో ఫోటోలు తీసుకుంటా కిరికి నేను మొత్తం అపార్ట్మెంట్ అన్ని కూలగొడతా, అవన్నీ కూలగొడతా. వీళ్ళిద్దరు హైకోర్టు అడ్వకేట్ అన్న. ఈయన ముఖ్యము, వీళ్ళు వాళ్ళ తమ్ముడు అజీమ్ అన్న. చూడండి చట్టాన్ని చేతిలో తీసుకొని అట్లా మాట్లాడతాం. చట్టం తెలిసిన ఒక వకీలు చూడండి అన్న ఎట్లా దాడి చేస్తారు. ఇదంతా సిక్కుల వాళ్ళు అన్న, ఇదంతా మాస్క్లో ఉన్నారు. ఇదంతా సిక్కుల వాళ్ళు, కిరాయి రౌడీలు అన్న. గవర్నమెంట్ ల్యాండ్ ఆయన కేసులో ఉన్న కేసు బుక్ అయింది, ఎంఆర్ఓ బుక్ చేసింది. కోర్టు ఆర్డర్ ఎప్పుడు చెప్పు? 26/9/2024 రోజున ఉన్నదిరా కార్లో తెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఏమున్నది? In the present case, as seen from the above position of it is clear that the court is permitted to take government except on the complaint made by the authorities under the above provision. Therefore, the proceedings against the petitioner are liable to be clashed. కొట్టేసిరా? ఇది ఒక్క నిజం. ఈయన అడ్వకేట్, ఆయన సీనియర్ అడ్వకేట్. మీరు ఏంటండి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే ఈయన డబ్బులు వసూలు చేసిందని మీరు ఎలిగేషన్ పెడుతున్నారు. ఓకే, నేను డబ్బులు వసూలు చేసినట్టు జెర్సేపు అనుకుందాం. మరి ఆడ మొత్తం పటాన్ చెరువు నియోజకవర్గాన్ని, అమీన్పూర్ నియోజకవర్గాన్ని, ఐలాపూర్ తాండాని షెడ్లేసి, గుడిసెలేసి, లేకపోతే మొత్తం పెద్ద ఎత్తున కబ్జాలు చేసిరు కదా. మరి మిమ్మల్ని దేనికి గట్టేసి కొట్టాలా?
ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈయన కనుక వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే నేను ఈ పని చేసేవాళ్ళ, ఈయన వెనకాల ఎవరు లేదు. ఆయన తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి, వెళ్ళి కంప్లైంట్ చేయండి. మీరు అడ్వకేట్, వెళ్ళి కంప్లైంట్ చేయండి. వెళ్ళి కంప్లైంట్ చేసి పలానా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిండు, లోపల వేసిపోయాడు అని ఆయన ఆస్తులు జప్తు చేయండి. ఎవడొద్దన్నాడు? ఓ స్తంభానికి కట్టేసి ఆయన్ని వీడియోలు చూపించుకుంటూ కొడుతూ ఇదేం అరాచకం అండి? ఇంత అన్యాయమా? ఆయన తప్పు చేయలేదని నేనైతే ఆయనకు సర్టిఫికేట్ ఇవ్వట్లే. ఆయన తప్పు చేసిందా చేయలేదని నిర్ధారించాల్సింది చట్టం నిర్ణయిస్తుంది. పోలీసులు అక్కడ కేసు పెట్టి వాళ్ళు నిర్ణయించాలా? మీరెవరు డిసైడ్ చేయడానికి? మీరంతా శుద్ధపూసలా? మీరు అక్కడ కొడుతున్న వాళ్ళంతా మీరు కబ్జాలు చేయలేదా? మీరు ఎకరాలు కబ్జాలు చేయలేదా? ఇప్పుడు మీరు ఈయననే ఈ రకంగా చేస్తే మరి వేల ఎకరాలు కబ్జాలు చేసి పటాన్చెరు నియోజకవర్గం, మరి వాళ్ళని ఏ చెట్టు కొట్టి కట్టేస్తారు మీరు? మీకు అంత ధైర్యం ఉందా? మరి ఎందుకు కొడుతున్నారు బ్రదర్ మీరు అంత ఆ స్థాయిలో? కింద చూడండి సార్, ఫోటోస్ బ్యాక్ హైడ్రా యాక్షన్ తీసుకుంది సార్, హైడ్రా యాక్షన్ తీసుకుంది సార్. ఇప్పుడు వీళ్ళంతా ఇద్దరు బ్రదర్సా? వాళ్ళిద్దరు బ్రదర్స్. నా పాయింట్ ఏంటంటే కాదు ఇప్పుడు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళిర్రు సార్? అక్కడ 15 రోజుల కింద 15 days బ్యాక్ గ్రామ పంచాయతీ అంతా మున్సిపాలిటీలో మర్జ్ అయింది సార్. ఏ పంచాయతీ ఇది? అది ఐలాపూర్ పంచాయతీ కానీ తాండానా పంచాయతీ? ఇది తాండా పంచాయతీ రెండు. ఇది గ్రామం సార్, ఐలాపూర్ గ్రామము. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో మర్జ్ అయింది సార్ 20 రోజుల కింద. మెర్జ్ అయినప్పుడు వాళ్ళు రికార్డు అందరు మున్సిపాలిటీ తీసుకున్నారు. కానీ ఆ మెర్జ్ అయిన రోజు దాదాపు 200 ఇళ్లకు అక్రమంగా ఇంటిది హౌస్ నెంబర్ కేటాయించారు సార్. అంటే మామూలుగా అక్రమ దశలోనే ఏమంటారు, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు 200 నుంచి 300 పైగా అదే మన ఇంటి నెంబర్ జారీ ట్యాక్స్ ఉంటుంది కదా సార్, అది కేటాయించారంట సార్. అది నాకు అది తెలిసి ఈవెన్ రఘునందన్ గారు కూడా కలెక్టర్ గారికి మీద సీరియస్ అయ్యారు, యాక్షన్ తీసుకోమన్నారు. నేను ఆ విషయం మీద సరే ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి నిర్మాణ దశలో ఉన్న ఇల్లు సార్, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు ఇంటి నెంబర్ ఆడపోయి మామూలుగా ఒక ఫోటో తీస్తే మాకు ఇంటి నెంబర్ ఉంది, మాకు ట్యాక్స్ ఉంది అంటారు సార్. అట్లాంటి ఆ విషయం మీద నేను గ్రామ కార్యదర్శి ఉంటారు కదా సార్, ఐలాపూర్ గ్రామ కార్యదర్శి సచిన్ అని సార్. అసలు ముఖ్యంగా ఈ గొడవ కారణం అంతా సచిన్ సార్, ఆయనే. మీరు ఎట్లా మరి 200-300 ఇంటి నెంబర్ జారీ చేశారంట, ఇవంతా గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఇప్పుడు కొత్తగా అసలు ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు ఏ విధంగా మీరు ఇంటి నెంబర్ కేటాయించారంటే, నేను కొంచెం వేరే పనిలో ఉన్నా, బిజీలో ఉన్నా, నేను ఫోన్ చేస్తా తర్వాత అన్నాడు సార్. సాయంత్రం 5 గంటలకు నాకు 10 సార్లు ఫోన్ చేసి నువ్వు గ్రామ పంచాయతీ దగ్గర వివరణ ఇస్తా, నీకు డేటా ఇస్తాను అన్నాడు సార్. అయితే నాకు 10 సార్లు ఫోన్ చేస్తే సరే ఆయన ఫోన్ చేసి 10 సార్లు ఫోన్ చేసింది సార్. ఆయన ఫోన్ చేసి 10 సార్లు పోలీస్ స్టేషన్ నేను ఇచ్చిన కంప్లైంట్లో కూడా అది రాసిన సార్. ఆయన ద్వారా పిలిచేసి వీళ్ళతో నాకు సంబంధం లేదు, ఆయన ద్వారా పిలిచి నన్ను వీళ్ళు కాసుకొని కొట్టారు సార్. ఇంకోటి వీళ్ళు ముఖ్యంగా ఇది చేయడానికి సార్ 50 ఎకరాలు వెంచారు సార్ కొత్తగా. 50 ఎకరాలు వెంచారు, వాట్సాప్ లో ఉంది సార్, ఒకసారి వెంచరు హైడ్రా యాక్షన్ తీసుకుని హైడ్రా యాక్షన్ తీసుకుంది సార్. ఓకే, మిమ్మల్ని పిలిచి అది 20 రోజుల కింద హైడ్రా 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ లో వెంచర్ చేస్తారు సార్ వీరు. ఓకే, మీకు పెట్టిన నెంబర్ ఒకసారి. సరే ఓకే, అది ఓకే. నాకు పిలిచి ఏమన్నాడు? పిలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళి సత్యనారాయణ దగ్గర పోయిరా? సచిన్ అంటే ఇంటి నెంబర్లు ఇచ్చారని చెప్పేసి నేను అడిగితే, మీరు రండి వివరణ ఇస్తా, మీకు డేటా ఇస్తా, మీరు చెప్పినట్టు 200-300 ఇళ్ళకి ఏమి ఇవ్వలేదు, 50-60 ఇచ్చినా మీకు కావాలంటే డేటా ఇస్తా, మీకు వివరణ ఇస్తా అని మనకు 4-5 సార్లు పిలిచేశారు. 10 సార్లు ఫోన్ చేసి వీళ్ళకి సమాచారం ఇచ్చి సార్, నేను గ్రామ పంచాయతీ కాడ ఎవరైనా పోతారు కదా సార్, గ్రామ పంచాయతీ దగ్గర ఏ రిపోర్ట్ అని వెళ్తారు కదా సార్, ఆ గ్రామ పంచాయతీ దగ్గర వెళ్తే సార్ నేను పోయి కార్ ఆపే లోపు సార్ ఎదురుగా 5-6 బండ్లు వచ్చి మొత్తం వీళ్ళంతా సిక్కు రౌడీలు, 2 అన్నదమ్ములు సార్, వీళ్ళంతా దాదాపు 30-40 మంది నన్ను ఇక కార్ తాళం గుంజుకొని ఫోన్ గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీ చౌరస్తా సార్, ఇది గ్రామ పంచాయతీ సెంటర్ లో కార్ ఆపక ముందే నన్ను నాపై దాడి చేశారు సార్, వాంటెడ్లీ ప్లాన్ గా చేశారు సార్. అయితే ఇదంతా 20 రోజుల కింద హైడ్రా ఒక 50 ఎకరాలు వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ లో వెంచర్ చేశారు సార్. గవర్నమెంట్ ల్యాండ్ లో వెంచర్ చేశారు సార్. ఎవరు గవర్నమెంట్ ల్యాండ్ లో వెంచర్ చేసింది? ఇప్పుడు ఇదేం సార్, ఇప్పుడు ఆయన 100 గజాలు ఇచ్చినట్టు కదా సార్, నేను 5 సంవత్సరాల కింద నేను కొని నేను డెవలప్మెంట్ ఇచ్చాను సార్. డెవలప్మెంట్ ఇది ఒకసారి మార్చాను సార్ కొంచెం సార్. సార్ గూగుల్లో తుమారా అని మేమేం సార్, ఇది ల్యాండ్ ఓనర్స్. ఉమారాని ఎవరు? మీ వైఫ్ 100 గజాలు సార్, 100 గజాలు 5 సంవత్సరాల కింద కొన్నది సార్. మేము ల్యాండ్ ఓనర్ సార్, ఆయనకు డెవలప్మెంట్ ఇచ్చినాం. ఇప్పుడు ఎవరైతే నాకు ఏదో ఇచ్చినా ఏదో చేసినా అంటున్నా కదా సార్, ఇది తిప్పండి సార్, ఆయనకు డెవలప్మెంట్ ఇచ్చాం. ఒకటే ఉంది, మీరు పంపింది ఒకటే రండి సార్. ఇది
ఈ మొహమ్మద్ అజీమ్ అనేటువంటి ఇది బిల్డర్ సార్ ఈయన డెవలప్మెంట్ ఇచ్చినాం. ఈయనేమో మాకేదో చేసేసిండు, మాకేదో ఇచ్చేసిండు అని చెప్పేసి మా మొత్తం అంటే ఆడ కట్టేసి కొట్టేసి ఇట్లానే ఆడియో రికార్డ్ చేస్తారు కదా అందరూ. అట్లా నన్ను డిఫేమ్ చేసి నన్ను మోరల్ పాయింట్ ఏంటంటే ఆ వెంచర్ ఎక్కడిది ఇప్పుడు కబ్జా చేస్తున్న వెంచర్ అన్నవి ఎక్కడది? అది ఐలాపూర్ ఊర్లో సార్. ఇప్పుడు మీరు మీకు పంపించిన దాంట్లో వెంచరు యాక్షన్ పంపలే కదా? పంపించాం. అదే ఇప్పుడు తీయండి సార్. ఇది సార్ ఇవన్నీ బోర్డులు పెట్టింది సార్. 20 రోజుల కింద సార్. గవర్నమెంట్ ల్యాండ్ వెంచరా? గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఇప్పుడు బోర్డు మున్సిపల్ ఎంఆర్ఓ పోయి హైడ్రా పోయి బోర్డు పెట్టింది సార్. ఎవరు ఈ వెంచర్ చేస్తున్నది? ఎవరు? వీళ్ళిద్దరే సార్. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అంటే వాళ్ళ పేర్లతోనే ఉందా? ఎట్లా లేఅవుట్ ఎట్లా? అసలు గవర్నమెంట్ ల్యాండ్ సార్. వాళ్ళ పేరు మీద ఏముంది? సర్వే నెంబర్ ఎంత? 119 సార్. సర్వే నెంబర్ 423 ఎకరాలు సార్. మొత్తము ధరణిలో ఏం చూపిస్తున్నది? మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ చూపిస్తుంది సార్. మీరు ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే మీకు అన్ని సార్ డైరెక్ట్. ఇప్పుడు అసలు మెయిన్ గొడవ కారణం ఇదే సార్. ఇది సార్ ఇదంతా 50 ఎకరాల నుంచి 100 ఎకరాల దాకా సాఫ్ చేసి సార్. 50 ఎకరాల నుంచి 100 ఎకరాల దాకా మొత్తం సాఫ్ చేసి సార్. ఇది ఐలాపూర్ ఊరు సార్. ఇది సార్ తహసీల్దార్ పెట్టిందా? తహసీల్దార్ పోయి మొత్తం సర్వే. ఇది ప్రభుత్వ భూమి ఆక్రమించినచో శిక్షార్హులు. సర్వే నెంబర్ 119. విస్తీర్ణం ఎంత? 492 ఎకరాలు. 92 ఎకరాలా? అవును సార్. 492 ఎకరాలా? అవును సార్. దీంట్లో ఒక 100 ఎకరాల వరకు గతంలో ఇల్లు కట్టేసారు సార్. అందరు కూల్చారు. మీరు కవరేజ్ చేశారు కదా సార్. ఐలాపూర్ లో 100 ఇల్లు కూల్చారు. అన్యాయంగా ఆనాడు పేదల ఇల్లు కూల్చారు సార్. అట్లా మళ్ళా పేదలు మళ్ళా ఈ బాధ పడవద్దు అని చెప్పేసి నేను చేసిన సార్. నేను కలెక్టర్ కి హైడ్రాక్ కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇదంతా 100 ఎకరాలు సార్. గవర్నమెంట్ ల్యాండ్ లో ఏం లేదు సార్. భూమి సాఫ్ చేయడం, రాళ్ళు బతడం, నోటరీ మీద ఒక్కొక్క ప్లాట్ 20 లక్షలకు 30 లక్షలు నోటరీ మీద అమ్మడం సార్. 100 కోట్లు దండుకోవడము. మళ్ళీ అమాయకులు మళ్ళీ సేమ్ అదే అట్లనే చూసి సార్. అక్కడ మధ్యలో ఒక ఆఫీస్ రూమ్ కట్టేసి మార్కెటింగ్ చేసి మళ్ళీ అందరు సాఫ్ట్వేర్. ఎప్పుడు కూలగొట్టిరు? ఇది 20 రోజుల కింద సార్. ఇది కూలగొట్టినందుకే సార్ నా మీద మనసులో పెట్టుకుని కూలగొట్టినందుకు వార్త ఎవరైనా రాస్తారు కదా సార్. ఇప్పుడు హైడ్రా వచ్చి కూలగొట్టింది అని వార్త అయితే రాస్తాం కదా సార్. కూలగొట్టిన తర్వాత ఆ వార్త రాసినందుకు నువ్వు మా ఊరు వార్త రాస్తావా, అది రాస్తావా అని చెప్పేసి అంతా మనసులో పెట్టుకుని వాంటెడ్లీ నన్ను టార్గెట్ చేసి నన్ను ఈ విధంగా సార్ నా క్యారెక్టర్ మొత్తం అసాసినేషన్ చేసి సార్. ఇప్పుడు చూడండి సార్. 100 మంది పోలీసులు వచ్చి ఈ గవర్నమెంట్ ల్యాండ్ లో వాళ్ళు దౌర్జన్యంగా చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేయట్లేదు సార్. వాళ్ళ మీద కేసు నమోదు చేయట్లేదు. దీన్ని ఆపి దీన్ని ఉట్టి మట్టి రోడ్లు వేయడము, రాళ్ళు బాతాడము. ఇది గతంలో కూలగొట్టిన ఐలాపూర్. నేను వచ్చిన మీరు 100,000 ఇల్లు కూలగొట్టారు కదా సార్. అవును. అది లెఫ్ట్ సైడ్. ఇదే సర్వే నెంబర్ లెఫ్ట్ సైడ్ జరిగింది అయిపోయింది. కూలగొట్టిరు, అది అయిపోయింది కదా సార్. ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయారా? మళ్ళీ ఎవరి వాళ్ళు మళ్ళీ అట్లా కట్టుకుంటున్నారు సార్. కానీ అది ఇది దాని ఆపోజిట్ లో సార్. అదే సర్వే నెంబర్ 50 ఎకరాలు చూడండి సార్. వీళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ లో వీళ్ళకి ఏం అధికారం సార్? వీళ్ళు నోటరీ మీద డాక్యుమెంట్స్ లో ఏం లేవు సార్. కొందరేమో రాజగోపాల్ నగర్ అని చెప్పి 1980లో లేఅవుట్ అయింది అంటారు. గవర్నమెంట్ ఏమో మొత్తం భూమి అంతా 492 ఎకరాలు మాదే అంటారు. వీళ్ళకేం సంబంధం సార్? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారం ఉందని చెప్పేసి, లేకపోతే వాళ్ళ తమ్ముడేమో బీఆర్ఎస్ లో ఉంటాడు సార్, తమ్ముడేమో కాంగ్రెస్ లో ఉంటాడు, అన్న ఏమో బీఆర్ఎస్ లో ఉంటాడు సార్. ఇది ఎంత ఇప్పుడు చట్టం చేసిన ఆయన ముఖ్యం సార్, అడ్వకేట్ ఆయన. ఈ విధంగా అసలు ఇంకోటి సార్. సో ఈయన ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ పర్టికులర్ ఈయనను కొట్టిన దాని మీద. ఎవరెవరి మీద అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిఎస్ అమీన్పూర్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 605/2024, 127/2, 118/1, 115/2. సో ఇట్లా ఈ సెక్షన్స్ పెడుతూ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద SC/ST నమోదైంది. ఒక్క నిమిషం. కంప్లైనెంట్ గుగులోతు సంతోష్ నాయక్ తనే. ఎవరెవరి మీద అంటే నేమ్ ముఖీం, అజీమ్, స్వామి అండ్ 30 to 40 అదర్స్ అట. మరి అదర్స్ ని గుర్తించిరా ఎవరెవరు అన్నది? వాళ్ళందరూ వీడియోలో ఉన్నారు సార్. వాళ్ళు కావాలని నేను డిఫేమ్ చేద్దామని. అసలు స్వామి ఎవరు? ఈ స్వామి అనేట ఆయన ఊరు పెద్ద మనిషి సార్. ఇప్పుడు ఏంటంటే సార్ ఇంకోటి, ఇప్పుడు దీంట్లో సార్ అసలు అటెంప్ట్ మర్డర్ ఎందుకు వేయలేదు సార్ పోలీసులు? అటెంప్ట్ మర్డర్ చేయాలి కదా సార్. 306, 307 సెక్షన్ అయితే యాడ్ చేయాలి కదా సార్. అటెంప్ట్ మర్డర్ వేయలేదు సార్. ఇప్పుడు నన్ను ఎంత ఘోరం సార్. నువ్వు రెడీ ఉన్నావా? నీ మీద ఏమైనా విచారణ? రెడీ సార్. నేను చట్టపరంగా నేను ఏ విచారణ రెడీ సార్. నాకు అనవసరంగా నాకు డిఫేమ్ చేస్తున్నారు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు సార్. తప్పు సార్. బయట నీ మీద కూడా ప్రచారం జరుగుతుంది, బానే ఉన్నాయి ఆయన కూడా. తప్పు సార్. నేను 2004 నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తాను సార్. నేను రియల్ ఎస్టేట్ మామూలుగా ప్లాట్లు అమ్మేయడము, కొనియడము, ల్యాండ్స్ కొనియడం అవి చేస్తాను సార్. ఇప్పుడు నాకే నేను 100 గజాలు 200 కొని మనం డెవలప్మెంట్ ఇస్తాం సార్ ఏమన్నా. ఇప్పుడు నేను డెవలప్మెంట్ ఇచ్చిన దానికి నాకేదో ఆయన
ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏమైనా సార్ ఇప్పుడు 5 సంవత్సరాల కింద 100 గజాలు డెవలప్మెంట్ ఇస్తే ఏముంటుంది సార్ మనకు 1.5 2 ఫ్లాట్లు వస్తాయి ఆ ఫ్లాట్లు అమ్ముకుంటాం సార్ దానికి ఈయన డెవలప్మెంట్ ఇచ్చి ఈయనకు ఏమంటారు 2 ఫ్లాట్లకు ₹1 కోటి వస్తాయనే విధంగా ఆయన ఏదో నాకు ప్లాట్ ఇచ్చినట్టు ఆయన నిరూపించాలి కదా సార్ ఆయన నాకు ప్లాట్ ఇచ్చినట్టు నేను 5 సంవత్సరాల కింద ప్లాట్ కొని వాళ్ళకి డెవలప్మెంట్ ఇస్తే ఉల్టా నా మీద వేస్తుండు ఇప్పుడు నేను వాడికి పోగానే కట్టేస్తానే ఉన్నారు ఇక స్తంభాన్ని కట్టేస్తానే ఉన్నారా కట్టేసి అక్కడ పోయి ఖాళీ సార్ ఖాళీ ఆఫీస్ దగ్గర పోయి ఆగిన సార్ పోయి కారు ఆగిన అంతలోనే నన్ను పట్టేసి ఏమరా ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు నువ్వు ఏ విధంగా వస్తావు అంటే ఆ ఊరు అంటే తాలిబాన్ టైప్ లో ఉంటుంది సార్ ఆ ఊర్లో అసలు మనకు చట్టాలు పనిచేయవు మన డెమోక్రసీ ఉండదు ఆ ఊర్లో సార్ వాళ్ళు ఇష్టం లేదు అంటే ఆ ఊరికి ఎవరైనా పోతే ఇప్పుడు ఎంతో కొంత ఆడ పేరు ఉన్నది జర్నలిస్ట్ గా మామూలుగా కొంచెం ధైర్యంగా వార్త రాష్ట్రాన్ని నేనే సార్ అట్లా నాలాంటి పట్టుకొని ఇట్లా చేస్తే ఇంకే జర్నలిస్ట్ రారు ఇంకే గవర్నమెంట్ అధికారి రారు ఇంకే మున్సిపల్ అధికారి రారు ఏ హైడ్రా రారు అని చెప్పేసి వాళ్ళకి ఇంత చాలా పకడ్బందీగా ప్లాన్ గా చేశారు అరెస్ట్ చేసిరా ఇంతవరకు ఇంకా అరెస్ట్ చేయలేదు సార్ ఇప్పుడు నేను 3 రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా సార్ అందుకోసం సార్ మీ దగ్గర రాలేకపోయినా అందుకోసం మీకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన సార్ అంతా మొత్తం సార్ నేను ఇప్పుడు ఎట్లా అంటే ఒక మనిషిని ఆ క్యారెక్టర్ అసోసియేషన్ తప్పు కదా సార్ ఇప్పుడు నన్ను బట్టలు ఇప్పి కొట్టుడేను సార్ అదే ఒక వేరే కులాల రిపోర్టర్ ఉంటే ఈ విధంగా ఉంటుందా సార్ అంటే అంత దౌర్జన్యం సార్ అంటే ఇప్పుడు అందరు స్పందించాలి సార్ నేను చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోండి ఇది చాలా తిట్టినట్టు కదా ఆయన తిట్టిండు సార్ వార్త రాష్ట్రం తిట్టిండు ఇప్పుడు ఎందుకంటే వార్త రాసిన సార్ బాజప్తా ఇప్పుడు ఇది కూడా సార్ వీళ్ళు కూడా చాలా అసలు ఘోరంగా సార్ వీళ్ళతో నాకు చాలా థ్రెట్ ఉంది సార్ ఓకే చాలా మరి ఎవరన్నా కలిసినావా మీ సంఘాలు ఇప్పుడు మరి గిరిజన సంఘాలు ఏం చేస్తున్నాయి వాళ్ళతో ఫోన్ చేయలేదు గిరిజన సంఘాలు అంటే దీంట్లో రాముల నాయక్ కూడా ఉన్నారని చెప్తారు సార్ దీంట్లో రాముల నాయక్ కూడా ఉంటారని పక్కన తండగా సార్ దీంట్లో రాముల నాయక్ కూడా కలుపుకొని చేస్తున్నారని అంటే వినకడి సార్ మనకు అది అంత క్లియర్ గా లేదు కాకపోతే ఈ 50 ఎకరాలు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఆపినందుకు వాళ్ళు కక్ష కట్టుకున్నారు సార్ వాళ్ళకు 200 కోట్లు 150 కోట్లు ఏదో మైండ్ లో పెట్టుకొని వాళ్ళు ఏదో దాన్ని కొత్తగా లేఅవుట్ ఏదో చేసేసి చేద్దాం అనుకున్నారు సార్ సో నా పాయింట్ ఒకటే ఇప్పుడు సంతోష్ నాయక్ ఏమైనా తప్పు చేస్తే ఆయన మీద విచారణ చేయండి ఎంక్వైరీకి ఆదేశించండి ఆయన ఒకవేళ తప్పుడు పనులు చేస్తే ఆయన శిక్షించండి మీరు స్తంభానికి చెట్టుకు కట్టేసి ఎవరిని కొడతారండి చెట్టుకు కట్టేసి ఆయన ఏమైనా ఉగ్రవాదా ఆయన ఏమైనా ఒకవేళ తప్పు చేస్తే ఆయన పారిపోతున్నాడా ఈ దేశాన్ని వదిలి ఏమైనా వెళ్ళిపోతున్నాడా ఏమైనా ఆయన 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఏమైనా కబ్జాలు పెట్టిండా అరే ఇవాళ దొంగలు పెద్ద దొంగలు ఉన్నారు కండ్ల ముందు కనిపిస్తున్నారు అదే పటాన్చేరు అమీన్పూర్ నియోజకవర్గంలో దాడులు చేస్తున్న పెద్ద ఎత్తున కబ్జాలు చేసిరు మొత్తం గ్రామాల తాండాలు మీకు ఎమ్మెల్యేకి మధ్య గొడవలు ఉంటాయి అవి గులగొడతారు మీరే ఆ పోలీస్ అధికారుల కోపం వస్తాయి గులగొడతారు అన్యాయంగా పేదలని మళ్ళీ ఇండ్లు కడతానే ఉంటారట మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతారు ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి ఇక్కడ నేనేను తప్పు చేయలేదు అని నేనైతే సర్టిఫికేట్ ప్రభుత్వం సర్టిఫికేట్ ఇవ్వాలి ఒకవేళ ఆయన తప్పు చేస్తే చట్టం ఉన్నది అక్కడ శిక్షించడానికి ఆ పని చేయండి మీరు కేసులు బుక్ చేయండి మమ్మల్ని డబ్బులు అడగడానికి వచ్చిండు చలో కేసు పెట్టండి వెళ్ళి ఎంక్వైరీ స్టార్ట్ చేయండి మీకు ఎవడు అధికారం ఇచ్చిండు కొట్టే అధికారం మీరు ఒక అడ్వకేట్ అండి మీరు ఒక సీనియర్ అడ్వకేట్ మీరు చెట్టు కట్టేసి కొట్టుడేంది చట్టాన్ని తన చేతిలో తీసుకున్నాడు ఆ చట్టం చేసిన వ్యక్తి సో ఎవరైతే అక్కడ ఈయన మీద దాడి చేశారో సంతోష్ నాయక్ మీద దాడి చేశారో చట్టపరంగా వాళ్ళందరికీ శిక్షించాల్సింది వాళ్ళందరిని అరెస్ట్ చేయాల్సిందే గిరిజన సంఘాలు సంతోష్ నాయక్ అండగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అంత పెద్ద అసలు ఏమి తప్పు చేయని వాళ్ళు లెక్క అసలు మేమేదో నిజాయితీ లెక్క మేమేం కబ్జాలు చేయని వాళ్ళు లెక్క రూపాయి సంపాదించే మీకు ఎక్కడి నుంచి వచ్చినా మీకు ఈ ఆస్తులు మరి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం మీకు ఎవడిచ్చిండు ఆయన ఎవరైనా అమ్మాయిని ఏమన్నా చేసిండా లేకపోతే రేప్ చేసిండా లేకపోతే ఉగ్రవాదా లేకపోతే టెర్రరిస్టా ఇంకోటా సో దయచేసి పోలీస్ అధికారులు అండ్ సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ గారు మీరు చాలా హానెస్ట్ ఆఫీసర్ అని లోకల్గా ఉన్న అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు గతంలో ఉన్న పోలీస్ అధికారులు ఏమో కానీ ఈయన హానెస్ట్ ఆఫీసర్ అని సో తక్షణమే ఈ సంతోష్ నాయక్ గారి కేసును టేకప్ చేయండి సుమోటోగా తీసుకోండి ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి సార్ ఆ రౌడీల ఫోటోలు చూడండి సార్ ఒకసారి కొంచెం స్క్రోల్ చేయండి సార్ మొత్తం సెక్యులర్ సార్ వాళ్ళు గత 2 నెలల నుంచి అదే మీరు చెప్పిన 50 ఎకరాల కాడ కాపలా కాస్తారు సార్ ఇప్పుడు వాళ్ళని పట్టుకొచ్చి నా మీదకి దాటికి వచ్చాను సార్ ఇప్పుడు అంటే ఒక ఊరు గ్రామ పంచాయతీకి వెళ్దాం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్దాం తప్ప సార్ ఫోటోలు ఇవన్నీ సార్ ఇవన్నీ ఫోటోలు సార్ ఫోటోలు చూపి ఇవన్నీ ఫోటోలు సార్ అక్కడ విచ్చలవిడిగా సార్ ఒక రాయి ఇంత పెద్ద బండరాయి ఎత్తుకొని వచ్చింది సార్
ఫోటోలు కదా. ఇదేమో ఇది హైడ్రా కూల్చింది సార్, ఇది మండల్ ఆఫీసర్ కూల్చేసింది సార్. ఇది ఇదంతా మాస్క్లలో ఉన్నారు సార్, మొత్తం ఇదంతా మాస్క్లలో సార్. ఈయన ముఖ్యం వాళ్ళ అల్లుడు. ఎప్పుడు ఇది బిఫోర్ ఇది ఇది కొట్టకుండా ముందా? జస్ట్ నేను పోయి కార్ ఆపిన సార్, నన్ను గుంజుకొచ్చి ఇక స్టార్ట్ చేసేది సార్. మొత్తం ఇక అంతా సిక్కులలో దాదాపు 10 మంది రౌడీలు ఉన్నారు సార్, మొత్తం మాస్క్లలో. మొత్తం ఈ సిక్కులలో సార్, చూశారు సార్ ఎంత దౌర్జన్యం సార్. అంతా గవర్నమెంట్ ల్యాండ్ అనుకుంటా, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ దాదాగిరి రుబాబ్ సార్, తాలిబాన్ టైప్లో ఉంటుంది సార్ అంతా వీళ్ళ ఆగడాలు. సో గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది.